ప్రశ్న: నేడు మనలను పాలించుతున్న ప్రభుత్వం ఏది? నేడు మనలను పాలించుతున్న ప్రభుత్వం ఏది? ఏ ప్రభుత్వం పాలిస్తుంది? నేడు మనల్ని పాలించే ప్రభుత్వం ఏదని ప్రశ్నకి జవాబు చెప్పండి. రైట్. నేడు మన దేశాన్ని పాలించే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. మనల్ని పాలిస్తున్న అధికారి శ్రీ నరేంద్ర మోడీ గారు. కాబట్టి పాలించే ప్రభుత్వం, పాలకులు అనే సంగతి మనం ఆలోచన చేస్తే భౌతికంగా మనల్ని పాలించే ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం. గతంలో ప్రభుత్వం ఏది? గతంలో మన దేశాన్ని పాలించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగున భౌతికంగా మనల్ని ఏలుబడి చేసే ప్రభుత్వాలు మనకు తెలిసినప్పుడు ఆ ప్రభుత్వాల వల్ల మనకు కలిగే లాభ నష్టాలు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆత్మ సంబంధంగా నేడు ప్రభుత్వం నేడు పాలించే ప్రభుత్వం ఏది? గతంలో పాలించిన ప్రభుత్వం ఏది? గతంలో పాలించిన ప్రభుత్వం ఏది? ప్రస్తుతం పాలించుతున్న ప్రభుత్వం ఏది? తెలియదా? అది తెలియకుండా క్రైస్తవ జీవితం బ్రతకటం అంత సులభమైన కార్యక్రమం కాదు. అందువలన ప్రాముఖ్యమైన సమాచారం ఏమంటే, గతంలో మనల్ని పాలించిన ప్రభుత్వం గ్రంథంలో రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 12-14 వచనాల్లో ఈ సమాచారం రాయబడి ఉంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములు ఎలా ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. 14వ వచనంలో ప్రత్యేకించి, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలెను. కాబట్టి మరణం ఏలుబడి చేసింది, ప్రభుత్వం చేసింది. మరణం ఎప్పటి నుంచి ప్రభుత్వం చేసింది? గత ప్రభుత్వం ఆదాము మొదలుకొని ఏదెన్ తోటలో నుండి మోషే వరకు, అంటే క్రీస్తు ప్రభు శిలువ మరణం వరకు రమారమి 4000 సంవత్సరాలు ప్రభుత్వం చేసింది మరణం. ఈ మరణ ప్రభుత్వానికి అధికారి అపవాది. వాడు మరణం యొక్క బలం గలవాడు. కాబట్టి అపవాది యొక్క ఆధ్వర్యంలో మరణం ప్రభుత్వం చేసింది 4000 సంవత్సరాల పైగా. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం వేయలేను. గత ప్రభుత్వం మరణ ప్రభుత్వం. మరి ప్రస్తుత ప్రభుత్వం ఏమిటి? కాబట్టి ఈ సంగతి ఆత్మసంగా నీకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ఏమిటి? ఈ ప్రభుత్వం మనకు అనుగ్రహించే దీవెనలు ఏమిటి? దీనివల్ల మేలు పొందే మనుషులు ఎలాంటి వారు అనే సంగతి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. కాబట్టి మరణ ప్రభుత్వం 4000 సంవత్సరాలు చేస్తుంటే ఎలాంటి వారి మీద కూడా ప్రభుత్వం చేసిందంటే, ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా, అంటే క్రీస్తు ప్రభు వారి మీద కూడా ప్రభుత్వం చేసింది మరణం. మరణ ప్రభుత్వంలో ప్రభు యేసు లోకంలోకి అవతరించారు. మరణము ప్రభుత్వం చేస్తుంది, పాపము శిఖరాగ్రను అంటుకుంది. అపవాది అత్యధికమైన అధికారంలో చలామణి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ కాలంలో జరిగిన ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వం యొక్క పాలసీ ఏమంటే, మరణ ప్రభుత్వం యొక్క పాలసీ మనుషులను దేవునికి దూరం చేయటం అనేదే ప్రభుత్వం యొక్క పాలసీ. మరణం అంటే అది వాస్తవానికి. మరణ ప్రభుత్వంలో మనుషులు దేవుని దగ్గర నుంచి మనుషులు దూరం చేయటం.
ఎడబావుడు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం పాలసీగా పెట్టుకొని ప్రతి వారిని పాపం చేయించి మరణానికి లోబరిచే కార్యక్రమం జరిగించేసింది ప్రభుత్వం. ఆ ప్రభుత్వ కాలంలో ప్రభువైన యేసు జన్మించారు. కాబట్టి ఆయన ఈ గ్రంథం ఏం చెప్పిందంటే, మరోసారి చదువుతాను. ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా కృష్ణ పాపం చేయాలా, ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేయలేను అని 4000 సంవత్సరాలు ప్రభుత్వం చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ మరణ ప్రభుత్వాన్ని కూల్చివేయటానికి ఒక ఆయన రక్తమాంసంలో పాలుపడయ్యాడు. ఈ మరణ ప్రభుత్వం కూల్చివేయబట్టమనేదే ఆయన జీవితం యొక్క ధ్యేయం. ఈ మరణ ప్రభుత్వం కూల్చివేయబడితే మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తవానికి హెబ్రీ 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యముకు లోబడిన విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాను. కాబట్టి ప్రభువైన యేసు రక్తమాంసంలో పాలువాడవటంలో ఉండే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఏమంటే, మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా కూల్చేయటానికి జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యంలో లోబడిన వారిని విడిపించుకొని రక్తమాంసంలో పాలువాడాడు. రక్తమాంసంలో పాలువాడైన ప్రభువైన యేసు భూమి మీద జీవించిన కాలంలో సైతం ఆదాము చేసిన అతిక్రమం పోలి అతిక్రమం చేయలేదు కదా. చేయని మీద చేయకపోయినా కూడా ఆదాము మొదలుకొని మోషే ధర్మశాస్త్రం అంతవరకు శిలువ మరణం వరకు మరణం ఏలుబడి చేసింది. అంటే క్రీస్తు ప్రభు కూడా మరణం యొక్క అదే ప్రభుత్వం క్రిందే ఉన్నాడు. మరణ ప్రభుత్వం క్రింద ఉండి మరణాన్ని ఇప్పుడు జయించే ఒక విశేషమైన ప్రక్రియ రక్తమాంసంలో పాలుపడైంది. మరణం యొక్క ప్రభుత్వాన్ని కూల్చివేయటం అనే ప్రత్యేకమైన ఉద్దేశం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మరణ ప్రభుత్వాన్ని కూల్చివేయటానికి ప్రభువైన యేసు రక్తమాంసంలో పాలుపడై పాపం చేస్తే మరణం వచ్చేస్తుంది. కాబట్టి పాపం చేయించి మరణంలోనికి తీసుకురావాలని ఆలోచన కలిగి అపవాది ఎలాగైనా ప్రభువైన యేసుని లొంగ తీసుకోవాలి, ఏ విధంగా చేత లొంగ తీసుకోవాలని ఆలోచన కలిగిన వాడై ఆయన శరీరంలో జీవించే కాలంలో ఎక్కడంటే అక్కడ తన ఏజెంట్లను ఏర్పాటు చేసి పాపం చేయించడానికి ప్రయత్నం చేశాడు. యోహాను సువార్తలో 8వ అధ్యాయం ఈ సమాచారం రాబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభువైన యేసు మాట్లాడుతున్నాడు. అనేక సార్లు అపవాది యొక్క ప్రతినిధులు ప్రభువైన యేసును ఎలాగైనా మాటలోనైనా చేతల్లోనైనా కార్యములోనైనా తప్పుపట్టించాలని ప్రయత్నం చేసి అయిపోయిన తర్వాత ఈ సమాచారం మాట్లాడుతున్నాడు. 45వ వచనం నుండి 8వ అధ్యాయం 40, నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. 2, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. పాపం ఉందని స్థాపించేవాడు ఎవడికి దమ్ము ఉంది? నా దగ్గర పాపం ఉందని చెప్పడానికి దమ్ము ఎవడికి ఉంది? ఎవడికి లేదు. ఎవడు స్థాపిస్తాడు నా యందు పాపం ఉన్నదని? పాపరహితుడిగా ప్రభువైన యేసు జీవితం జీవిస్తూ ఉన్నాడు. పాపరహితమైన జీవితం జీవించటం అంత సులభమైన సంగత? అందరినీ అపవాదిని ప్రతి వారిని లొంగ తీసుకొని తన చెరసాల్లో పెట్టుకున్నాడు. బందీలు సంఖ్యలేసి బందీలో పెట్టుకున్నాడు. ప్రభువైన యేసు ఒక్కడే దొరకట్లే. ఇప్పుడు దొరకపోతే ఆయన మీద టార్గెట్ పెట్టేసి తన ఏజెంట్లందరినీ ఆయన మీదకి పంపించేసి ఎలాగైనా లొంగ తీసుకోవాలని ఆలోచన చేస్తుంటే ప్రభువైన యేసు పాపరహితుడిగా జీవించడం అనే ఒక విశేషమైన ప్రక్రియను గట్టిగా పట్టాడు. ఈ గట్టిగా పట్టినప్పుడు ఏం చేశాడు అంటే, పాపరహితుడిగా జీవించితే పాపం చేస్తే ఆయన కూడా బందీకారంలో తీసుకొచ్చి పడేస్తాడు, విమోచించే అవకాశం ఉండదు. కాబట్టి అపవాదిని ప్రభువైన యేసును కూడా బందీలో వేసాడు అనుకో, ఇక మానవునికి విమోచన ఎక్కడి నుంచి వస్తుంది? విమోచన లేని కార్యక్రమం. విమోచకుడిగా క్రీస్తు ప్రభు భూమి మీద వెలిస్తుంటే పాపరహితుడిగా జీవించే ఈ ప్రక్రియను క్రీస్తు ప్రభు ఎలాగూ సాధించాడో గ్రంథం ఇలా తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రభువైన యేసు జీవితము పాపరహితుడిగా జీవించటం అనే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ
తో కూడినదై ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనందరికీ తెలిసినట్టుగా 7వ వచనం నుండి ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి తను రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలవాడైనందున ఆయన అంగీకరింపబడి శరీరధారి అయిన దినముల్లో మహారోదన అంటే అందరికీ తెలిసేది కాదు. మహారోదన అనే సంగతి కొంతమందికి, ఎవరో ఒకరు కొంతమందికి అనుభవం ఉంటుంది. ఈ అనుభవం ఉండే ఈ మహారోదన ప్రభువైన యేసు పాపం లేకుండా జీవించడానికి అనుభవించాడు. మహారోదన దేవుని సన్నిధిలో కన్నీళ్లు ఖర్చుకుంటూ ఏడ్చుకుంటూ పాపం చేయకుండా బ్రతకటానికి దేవుని సహాయం కోరినవాడై, అయా నోట్లోంచి మాట తప్పిపోయానా, అయిపోయినట్టే, బంధకం తీసుకెళ్ళి నన్ను కూడా అందరితో పాటు బందీ గృహం చేసేస్తాడు, నీ సంకల్పం నెరవేర్చడానికి ఏది నేను ఉండను, ఇక మనుషులకు విమోచన కలగదు, మరి కాబట్టి పాపరహితుడిగా జీవించేదానికి నాకు సహాయం చేయమని అనే ఏకఘోష ప్రభువైన యేసు మహారోదనతో కన్నీళ్లతో. మహారోదన అంటే నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తూ ఉంది. ఈ సంఘటనలో ఆ అమ్మాయి సొమ్మసిల్లి మోర్చిల్లి పడిపోయింది. ఏడుతూ ఆ ఏడుపు నాపటానికి అవకాశం లేని పరిస్థితి. తన కళ్ళ ముందు ఒక బిడ్డను కనుక్కున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడిని ఒక సంవత్సరం వయసు వచ్చేసింది. ఈ వయసు వచ్చిన తర్వాత ఈ బిడ్డ తల్లి తండ్రి కూర్చుని బిడ్డతో అచ్చరముచ్చలాడుకుంటూ రోడ్డు మీద తోపుడు బండి వెళ్తుందంట. తోపుడు బండిలో ఒక వస్తువు ఈ అమ్మ కావాలని కోరింది. ఆ తోపుడు బండి వెళ్ళిపోతుంటే ఈయన కుర్రాడు వెంటనే ఆమె కోసం రైలుగా క్రాస్ చేశాడు. క్రాస్ చేస్తే స్పీడ్గా వచ్చిన కారు గుద్దేస్తే అమ్మాయి కాళ్ళ దగ్గర పడిపోయాడు. ఆ అమ్మాయి స్థితి ఎలాగుంటుంది? మహారోదన కాకపోతే ఇంకేం చేయబోతుంది? అది మహారోదన అలాంటి వాళ్ళకి తెలుసు. ఆ అమ్మ ఒకసారి చేసి ఉంటుంది. ప్రభువుని యేసు దినచర్యగా మహారోదన చేసేవాడు. మహారోదంతో కన్నీళ్లతో తను మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థన యాచనలు సమర్పించి ఎంత ఘోరంగా ఏడ్చేవాడో ప్రతిదినము ప్రభువుని యేసు జీవితానుభవంలో మహారోదన పాపరహితుడిగా జీవించడానికి. ప్రభుత్వం యొక్క పాలసీ 4000 సంవత్సరాల అనుభవం కలిగిన ప్రభుత్వం పాలసీ ఏంటంటే పాపం చేయించి బందీ గృహంలో మనుషులను బంధించడం అనే పాలసీ కలిగింది. కాబట్టి క్రీస్తు ఒక్కడే దొరకకుండా ఉన్నాడు. ఆయన మీద కాన్సన్ట్రేట్ చేసి సమస్త తన శక్తులన్నింటినీ ఆయన మీదకి ప్రయోగించుతుంటే పాపం లేకుండా జీవించడం సులభమైన కార్యక్రమం కాదు. కాబట్టి మహారోదంతో దేవుని సముఖంలో పాపరహితుడిగా జీవించడానికి ప్రభువుని యేసు పడిన బాధ ఇంత అంతా చెప్పడానికి వెళ్ళేది. అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే పాపరహితుడు, అపవాదిని జయించిన వాడు, అపవాది పైన అధికారి. అపవాది ఏం చేసినా, ఎంతమందిని ఉపయోగించినా, ఎంత శక్తి యుక్తులు ఉపయోగించినా అందరివాడు, అందరి పాపముల రహితుడిగా జీవించిన ప్రభువైన యేసు మరణమేక బలమగలవని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపు చేయటకు ఈ మరణ భయం చేత కాబట్టి మరణం చేత వాడిని దోసివేయాలి సింహాసనం నుంచి. 4000 సంవత్సరాలుగా తెస్టేసుకుని కూర్చున్న వాడిని సింహాసనం నుంచి కోల్దోసడం చిన్న సమాచారం కాదు. కాబట్టి ఆ 4000 సంవత్సరాలు వేసుకొని మరణ సింహాసనం మీద కూర్చున్న వాడిని త్రోసివేయడానికి ప్రభువుని సిద్ధపడిన వాడే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 31వ వచనం ఈయన మాట రాబడుతుంది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన వాళ్ళందరినీ నా ఎదుకు ఆకర్షించుకొని తాను ఏ విధముగా మరణం పొందవలసిండనో సూచించు ఆయన ఈ మాట చెప్పాను. కాబట్టి వాస్తవానికి మరణం యొక్క బలము గలవాన్ని తన సీట్లో నుంచి తోసివేసే విశేషమైన కార్యక్రమం. దేని చేత చేస్తాడో, ఎలా చేస్తాడో తోసివేస్తాను వాడిని ఇక మీదట అక్కడి నుంచి సింహాసనం మీద కూర్చుంటాడా, 4000 సంవత్సరాలు బట్టి చేస్తాడా,
ఇంకా కూర్చుని దానికి అవకాశం తోసివేస్తానని చెప్పి ప్రభువైన యేసు శిలువ మరణం ద్వారా అపవాదిని తన సింహాసనం నుంచి కూలదోసేశాడు. అపవాదిని సింహాసనంలో కూలదోసిన తర్వాత శిలువ విజయంలో ఆయన జయించాడు అనే సంగతి రుజువు స్థాపించబడి ప్రభువైన యేసు అపవాదిని జయించిన కారణాన, వారిని సింహాసనం నుంచి కూలదోసిన కారణాన ఏం జరిగిందంటే నీతి ప్రభుత్వం అమల్లోకి వచ్చింది, జీవ ప్రభుత్వం అమల్లోకి వచ్చింది. 2వ తిమోతి పత్రికలో 1వ అధ్యాయం. పరలోకమందుడు ఏం చేశాడంటే అపవాదిని వేలుబడి చేయడానికి ఇక మీద పాత్రుడు కాదు, తీసేసి ఆ తాళపు చేతులు పరలోకమందుడు కృష్ణ కరుగులిచ్చాడు. 9వ వచనంలో రాబడి ఉంది. 2వ తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం నుండి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసుని మన రక్షకుని ప్రత్యక్షంలో బయలుపరచబడినదని తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్తమైన వెలుగులోని తెచ్చాను. మరణ ప్రభుత్వం తొలగింపబడి ఏ ప్రభుత్వం వచ్చింది? జీవము అక్షయత వెలుగు తీసిన కూడా జీవ ప్రభుత్వం ఏర్పడింది. మరణ ప్రభుత్వం తొలగించి జీవ ప్రభుత్వం స్థాపించబడింది కల్వరి శిలువలో. అందువలన నేడు అపవాది 4000 సంవత్సరాలు ఏర్పాటు చేస్తే జీవ ప్రభుత్వము మరణ ప్రభుత్వం కంటే బలమైనదై అది ప్రభువైన యేసు పెంతెకొస్తు రోజున జీవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అక్కడి నుండి జీవము ఏలుబడి చేస్తూనే ఉంది. జీవం ఎంతకాలం ఏలుబడి చేస్తుందంటే సూర్యుడు చంద్రుడు అంతకాలం జీవం ఏలుబడి చేస్తుంటుంది. ఇప్పుడు మనుషులు ఎవరు ఏ ప్రభుత్వం కింద ఉన్నారు? జీవ ప్రభుత్వం కింద ఉన్నారు. ఇప్పుడు ఏలుబడి చేసే ప్రభుత్వం జీవ ప్రభుత్వం, మరణ ప్రభుత్వం కాదు. నీకు ఆ సంగతి తెలియాల్సిన అవసరం ఉంది క్రైస్తవ జీవితం జీవించడానికి. నువ్వు ఏ ప్రభుత్వంలో ఉన్నావు? భౌతికంగా అయితే నీకు తెలుసు, నేను పూర్వకాలం పలానా ప్రభుత్వం, ప్రస్తుతం ఈ ప్రభుత్వం అని చెప్పగలవు. కానీ క్రైస్తవ జీవితంలో పూర్వం ఏది, ప్రస్తుతం ఏంటి అనే వ్యత్యాసం, ప్రభుత్వ వ్యత్యాసం కూడా తెలియకుండా ఏ క్రైస్తవ జీవితం జీవిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు జీవము ప్రభుత్వం చేస్తూ ఉంది. జీవ ప్రభుత్వము పెంతెకొస్తు రోజున ప్రారంభించబడి ప్రభువుని స్మృతి పొందిన తిరిగి లేచిన తర్వాత పెంతెకొస్తు రోజున ప్రారంభించబడిన ప్రభుత్వం సూర్యుడంత వరకు చంద్రుడంత వరకు కొనసాగుతుంటుంది. ఇప్పుడు జీవ ప్రభుత్వం ఏలుబడి చేస్తూ ఉంది. జీవ ప్రభుత్వం ఏలుబడి చేస్తుంటే జీవ ప్రభుత్వంలో ప్రవేశించిన వారు ఏం చేస్తారు? ఏం కలవాలి? జీవ ప్రభుత్వంలో ప్రవేశించిన వారు ఏం చేస్తుంటారు? ప్రభుత్వం చేసేవాళ్ళు ప్రభుత్వం చేస్తుంటారు కదా. అవును, కాబట్టి ఇప్పుడు మీరు ఏలుబడి మీరు ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో ఉన్నారు? మీరున్న ప్రభుత్వమే మేము. ఎవరు ఇప్పుడు ఏలుబడి చేస్తుంది? జీవం ఏలుబడి చేస్తుంది. జీవ ప్రభుత్వంలో జీవించే వాళ్ళు ఏం చేస్తారు? జీవము కలవారై ఏలుబడి చేస్తారని గ్రంథం అంది. కాబట్టి నీకు ప్రభుత్వం సంగతి తెలియకపోతే కూడా నీకు ఏలుబడి చేయటం అనే సంగతి ఎలా తెలుస్తుంది? అందువలన నీకు ఏ ప్రభుత్వం ఉన్నదో నీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం? అది జీవ ప్రభుత్వం. ఒకప్పుడున్న ప్రభుత్వం మరణ ప్రభుత్వం. మరణ ప్రభుత్వం 4000 సంవత్సరాలు ఏర్పాటు చేసిన తర్వాత ఈ మరణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, జీవ ప్రభుత్వాన్ని స్థాపించడానికి ప్రభువైన యేసు తానే రక్తమాంసంలో పాలుపడి మరణ ప్రభుత్వం కింద జీవితం జీవించి ఈ మరణ ప్రభుత్వం యొక్క అధికారాన్ని వేళ్లతో కూడా పెళ్లగించడానికి ఆయన పాపరహితుడిగా జీవించి, ఆ పాపరహితుడిగా జీవించడానికి మహారోధంతో కన్నీళ్లతో దేవుని సమ్ముఖంలో బ్రతికి అప్పుడు సింహాసనం మీద కూర్చున్న వాడిని మరణం ద్వారా నశింపజేయడానికి వచ్చాడు. కాబట్టి మరణం ద్వారా వాడిని నశింపజేసి మృతుల్లోంచి లేపబడిన తర్వాత ఆయన ప్రభుత్వము స్థాపించబడింది. జీవ ప్రభుత్వంలో జీవ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఎంతమంది జీవ ప్రభుత్వంలో ప్రవేశించారో నాకు తెలియదు. ప్రభుత్వంలో ప్రవేశించిన వారు ఏలికలై ఉంటారు. కాబట్టి నువ్వు జీవ ప్రభుత్వంలో ప్రవేశించితే ఏలికలు ఏలుబడి చేయాల్సిన అవసరం ఉంది కదా. ఎలాగ ఏలుబడి చేస్తారు? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో
ఏలుబడి చేసే ఈ జీవప్రభుత్వపు మనుషులు ఏం చేస్తుంటారో సంగతి చెప్పేశాడు. జీవప్రభుత్వంలో మనుషులు ఏలుబడి చేస్తుంటారు అని చెప్పేశాడు. ప్రత్యేకించి 17వ వచనంలో, రోమేలుకు 5వ అధ్యాయం 17వ వచనంలో, మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యము నీతిదానములు పొందేవారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకరి ద్వారానే ఏలుదురు. కాబట్టి ఏలుబడి జీవప్రభుత్వానికి, జీవప్రభుత్వంలో వారు ఏలుబడి చేస్తుంటారు. జీవప్రభుత్వంలో వారు మరణం మీద ఏలుబడి చేస్తుంటారు, మరణం మీద పెత్తనం చేస్తుంటారు, అధికారం చేస్తుంటారు. మరణము జీవప్రభుత్వంలో ఉన్న వారికి స్వాధీనమై ఉంటుంది. మరణము జీవప్రభుత్వంలో ఉన్న వారిని భయపెట్టదు. వాస్తవానికి సంగతి ఎవరైతే జయించారో జయించిన వాడు ఏలుబడి చేస్తుంటాడు. కాబట్టి మనందరికీ తెలిసినట్టుగా ఇప్పుడు జీవము ఏలుబడి చేస్తుంది. జీవము కలిగిన వారు ఏలుబడి చేస్తుంటారు. జీవము కలిగిన వారు ఏలుబడి. నీకు జీవం ఉందా తెలీదు, ఏ ప్రభుత్వంలోనో తెలియదు, నీకు జీవం ఉందా లేదో తెలియదు, నీకు ఏలుబడి అంటే అర్థమైంది. ఏంటి తెలుసు క్రైస్తవ జీవితానికి? అందువల్ల క్రైస్తులు అనేవాడు ఏమై ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, దేవుని అనుభవిస్తున్నాడు సంగతి తేటగా తేలాల్సిన అవసరం ఉంటుంది. జీవము కలిగిన వారై మరింత నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకరి ద్వారానే ఏలుబడి చేస్తారు. యేసుక్రీస్తు ఏలుబడి చేస్తారు. జీవము కలిగిన వారు మరణం మీద ఏలుబడి చేస్తారు. జీవము కలిగిన వారు మరణం మీద ఏలుబడి చేస్తారు. జీవము కలిగిన వారు మరణం మీద ఏలుబడి చేస్తారంటే ఏలుబడి చేయటం అంటే ఒక వాళ్ళ సంపూర్ణంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఒక విశేషమైన సమాచారం ఏమంటే క్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వం యాజకరాజ్యం. అది యాజకరాజ్యం అంటే ప్రభువైన యేసు ఎప్పుడు యాజకుడై ఉంటాడో అప్పుడు రాజు అయి ఉంటాడు, ఎప్పుడు రాజు అయి ఉంటాడో అప్పుడు యాజకుడై ఉంటాడు. కాబట్టి యాజకరాజ్యంలో యాజకత్వం, రాజ్యరకం రెండు పెనవేయబడింది క్రీస్తు ప్రభువునందు. కాబట్టి సంగతి మనకు తెలియాల్సిన అవసరం ఉంది. రాజ్యము, యాజకరాజ్యపు రాజు ఏలుబడి చేసేది. యాజకరాజ్యపు రాజు ఏలుబడి చేస్తున్నాడు అంటే కీర్తనలో 110వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇలా రాబడింది, ప్రభువు తండ్రి అయిన దేవుడు నా ప్రభువుతో క్రీస్తు యేసువారితో సెలవిచ్చు హక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోన్లోని సాగజేయుచున్నాడు. అని పరిపాలన ఏలుబడి చేస్తున్నాం. ఏలుబడి ఎక్కడి నుంచి? సియోన్లో నుండి క్రీస్తు ప్రభు సంఘం నుంచి ఏలుబడి చేస్తున్నాడు ప్రభువైన యేసు. నీవు నీ శత్రు బంధున పరిపాలన చేయదు అని చెప్పింది. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదరు, ఎవరినైనా వారు పరిశుద్ధ అలంకృతులై అరుణోదయ గర్భం నుంచి బయటకు వచ్చేదని చెప్పిన తర్వాత 4వ వచనంకి వెళ్ళి నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడు అయినావు. కాబట్టి రాజు యాజకత్వం చేసే ఒక ప్రక్రియ ఈ రాజుకు రాజ్యానికి సంబంధించిన కార్యక్రమం. కాబట్టి జీవప్రభుత్వంలో యాజకత్వం, రాజ్యరకం రెండు మిళితమై ఉన్నాయి. కాబట్టి మిళితమైన ఈ రాజ్యాలై యాజకత్వం చేసి ఈ ప్రభుత్వం మిళితమైన కారణంగా రాజైన యేసు ప్రభువైన యేసు యాజకత్వం చేసే ప్రధాన యాజకుడై రెండు కార్యక్రమాలు జరిగిస్తుంటాడు. కాబట్టి ఆయన ప్రజలు ఏం చేస్తుంటారంటే ఆయన ప్రజలు కూడా రాజులై యాజకత్వం చేస్తుంటారు. అది ప్రభువైన యేసుకు సంపాదించుకున్నది. ఇది మనకు కృపలో అనుగ్రహించబడింది. కాబట్టి ఈ నూతన జీవపు ఏలుబడి చేసే మనుషులు రాజులైన యాజకులు అంటారు. ఈ రాజులైన యాజకులు ఏం చేస్తుంటారంటే రాజ్యరకం చేసి యాజకత్వం చేస్తుంటారు. దేని మీద రాజ్యరకం చేస్తారు, దేనికి యాజకులై ఉంటారు అనే సంగతి తేటగా తెలియాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ప్రభువైన యేసు దీన్ని పొందినవాడు అనే సమాచారం కొరకు మనకు జకర్యా గ్రంథంకి వెళ్ళిపోదాం. ఒకసారి జకర్యా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రభువైన యేసు దాన్ని సంపాదించిన విశేషమైన కార్యక్రమం. తన మరణం ద్వారా దాన్ని సంపాదించాడు. కాబట్టి దానికి ముందుగా ప్రవచన రూపంలో ఈ సంగతులు ఎలా తెలియజేయబడ్డాయి? 6వ అధ్యాయంలో జకర్యా గ్రంథం 6వ అధ్యాయంలో మనందరికీ తెలిసినట్టుగా 9వ వచనం ఇలా రాయబడింది, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యదయాను వారు జఫన్యా కుమారుడు యోషియా ఇంటి దిగి ఉన్నారు. వారు చేరిన దినమున నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారం తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకుడిని యెహోజాదా కుమారుడు యెహోషాతాల మీద ఉంచి
అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అని ఒకడు కలడు. అతడు తన స్థలం నుండి చిగుర్చును. అతడు యెహోవాలయమును కట్టును. అతడే యెహోవాలయం కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరం యోచనలు కలుగును. ఆ కిరీటము యెహోవా మందిరం యెహోవాలయంలో జ్ఞాపకార్థంగా ఉంచబడి హేలెమునకును టోబియాకును ఎలియాకును జెఫన్యా కుమారుడు హేమనకును ఉండును. ఒకవేళ సమాచారం తెలియజేశారు. కాబట్టి ప్రభువైన యేసు రాజై యాజకత్వం చేసే చిగురైన వాడు. ఆయన రాజై యాజకత్వం చేసిన రాజ్యానికి ఆయన రాజ్యం అలాంటిది. జీవపు ఏలుబడిలో జరిగే విశేషమైన కార్యక్రమం ఏమంటే, మరణము తీసివేయబడింది. మరణము నిరర్ధకం చేయబడి జీవము అక్షయత సువార్త వలన వెలుగులోకి వచ్చేసింది. జీవం వెలుగులోకి వచ్చిన తర్వాత జీవపు వెలుగు కలిగిన దేవుని ప్రజలైన వారు ఏలుబడిలో పాల్పొందారు. క్రీస్తు ప్రభు రాజు యాజకత్వం చేస్తాడు. ఆయన సహవాసానికి పిలువబడిన వారు, సువార్తతో పిలువబడిన వారు ఏం చేస్తుంటారు? రాజులై యాజకత్వం చేస్తారు. కాబట్టి మనందరికీ తెలిసినట్టుగా 1 పేతురు 2:9 మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములు ప్రచురం చేయని నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధమైన జన్మను, దేవుని సొత్తైన ప్రజలైనారు. కాబట్టి ఇప్పుడు జీవ ప్రభుత్వంలో రాజ్యం చేస్తూ యాజకత్వం చేస్తాడు. కాబట్టి ఈ రాజులని యాజకత్వం చేసిన కారణాన మరణ ప్రభుత్వం సంపూర్ణంగా తొలగించబడి జీవం ఏలుబడిలో ఉంది. జీవం ఏలుబడిలో ఉంది అంటే వాస్తవంగా ఏం జరుగుద్దంటే, తన ప్రజలైన వారి అజ్ఞాన కృతముల కొరకు ప్రభువైన యేసు దేవుని సమ్ముఖంలో నిరంతరము యాజకత్వం చేస్తున్న కారణాన పాపం చేశారు అనేదాన్ని మళ్ళీ మరణం ఏర్పడే పరిస్థితి లేకుండా మరణం తొలగించబడే ప్రత్యేకమైన ప్రక్రియ క్రీస్తు ప్రభు శిలువ మరణం యాజకత్వంలో జరిగే కార్యక్రమం. క్రీస్తు ప్రభు యొక్క యాజకత్వంలో నువ్వు పాపం చేస్తే అది తొలగించబడి నిరంతరము మరణం రాకుండా జీవాన్ని ప్రసాదించే కార్యక్రమం కొనసాగిస్తుంది. పాపాలు కడిగి తుడిచివేయబడే పరిస్థితి ఉంటుంది. పాపాలు తుడిచివేయబడితే పాపానికి వచ్చే జీతం మరణం రాని పరిస్థితి కొనసాగుతుంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మరణము ఏలుబడి లేకుండా సంపూర్ణంగా జీవము ఏలుబడి చేసే క్రియ క్రీస్తు ప్రభు అధికారంలో జరిగే కార్యక్రమం. ఆయన ప్రజలు కూడా రాజులని యాజకులై ఉంటారు. రాజులని యాజకులు ఎలాంటి రాజులని యాజకులు? వీరు ఏ రాజ్యం ఏర్పాటు చేస్తారు? యాజకులుగా మొట్టమొదట తమ దేహాన్ని సజీవయాగంగా సమర్పించే కార్యక్రమం జరిగిస్తారు. కాబట్టి తమ దేహంలో పాపాన్ని ఏలనీయకుండా తాము దేహాన్ని ఏలుబడి చేసేవారుగా, తమ సొంత దేహాన్ని తామే ఏలుబడి చేసేవారుగా, ఈ పాపం లోపలికి ప్రవేశించకుండా ఏలుబడి చేస్తుంటారు. నీ దేహంలోనికి పాపం ప్రవేశించకుండా నా ఏలుబడి నేను దాన్ని స్వాధీనపరుచుకుంటాను, వశపరుచుకునే కార్యక్రమం. దేవుని ప్రజలు ఈ రాజులని యాజకులు నూతన ఈ రాజ్యంలో జీవ ప్రభుత్వంలో ఏం చేస్తుంటారంటే, జీవ ప్రభుత్వంలో రాజుల యాజకులు 2 కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఈ రాజులు ఏం చేస్తుంటారంటే తమ దేహాన్ని ఏలుబడి చేస్తుంటారు. తమ దేహాన్ని ఏలుబడి చేస్తుంటారంటే ఏ అవయవము వారికి ఎదురు జరగదు. నాలుక ఎవడికి ఎదురు జరగదు, కానీ దేవుని ఏలుబడి చేసేవారికి నాలుక ఎదురు జరగదు. ఏ మనుషుడు నా నాలుకను స్వాధీనపరచుకోలేడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఏ మనుషుడు స్వాధీనపరచుకోలేడు, కానీ వీళ్ళు స్వాధీనపరచుకుంటారు ఏలుబడి చేసేవాళ్ళు నాలుక మీద, రాజులు. అది విశేషం. కాబట్టి తమ సొంత ప్రతి అవయవం మీద ఏలుబడి చేస్తూ దాన్ని వశపరుచుకునే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ యాజకి చేసేవాళ్ళు రాజులు అంటారు. నీ దేహం నీకు లోబడుతుందా? జీవప్రభుత్వంలో జీవించే ప్రజలకు దేహం లోబడి ఉంటుంది. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచదు, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచదు, నీ కాలు నిన్ను అభ్యంతరపరచదు. పరిస్థితి ఏలుబడి చేసే ప్రత్యేకమైన ప్రక్రియ. దేహం మీద ఏలుబడి చేసే ఏలికలై ఉంటారు. దేహం మీద ఏలుబడి చేసే ఏలికలైతే యాజకత్వం చేసేవారని దేవునికి సంబంధించి ఏలుబడి చేస్తూ దేవుని సజీవంగా సమర్పిస్తుంటారు. ప్రత్యేకించి రాజ్యం యాజకత్వం చేసే ఈ జీవ ప్రభుత్వంలో ఒక అద్భుతమైన కార్యక్రమం. అర్థం కావట్లేదా?
జీవప్రభుత్వంలో అధిక సమాచారం ఏమంటే ముందు తను రాజై ఎవరు నిలబడి చేస్తాడో, తన సొంత దేహం తనలోకి లోబడకపోతే ఇంక ఎవరు నిలబడి చేయబోతాడు? దేహం తనకు సంపూర్ణంగా లోబడే పరిస్థితిలో దేహం మీద ఏలుబడి చేస్తుంటాడు, పెత్తనం చేస్తుంటాడు. ఏ దేహంలో యావయవమో నేను లోబడను అంటానికి వీలు లేకుండా దాని మీద యాజమాన్యం చేస్తూ ఆ తర్వాత దేహాన్ని సంపూర్ణ సజీవంగా దేవునికి సమర్పించే కార్యక్రమంలో యాజకత్వం చేస్తుంటాడు. తన దేహం మీద ఏలుబడి చేస్తూ దేహాన్ని సజీవంగా దేవునికి సమర్పించే కార్యక్రమం చేపిస్తాడు ఈ రాజులైన యాజకుడు. కాబట్టి నీతి ప్రభుత్వంలో, జీవ ప్రభుత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏదో మేము వస్తున్నాం, పోతున్నాం, కూర్చున్నాం, లేకపోతే ప్రార్థన చేసాం ఇంటి కాదు. ప్రార్థన చేసే కాదు, క్రియాపూర్వకంగా కార్యక్రమం జరిగించాల్సిన అవసరం ఉంది. నువ్వేదో ఆరాధనకు వచ్చి పోయినంత మాత్రం ఎవరికేం ఒరగలేదు, లేదు నువ్వు మీటింగ్ పెట్టినంత మాత్రం ఒరిగితే ఏం లేదు, లేకపోతే నీకు ఏదో ఆత్మ సంబంధ కార్యక్రమం చేసి కాదు. నువ్వు జీవము కలిగిన వాడు ఏలుబడి చేయాల్సిన అవసరం ఉంది. ఏలుబడి నీ దేహం మీద మొదట ఏలుబడి చేయాలి. దేహం మీద పెత్తనం చేయగలిగిన, ప్రతి అవయవాన్ని లోపరుచుకోగలిగిన, వశపరుచుకోగలిగిన, స్వాధీనపరచుకోగలిగిన, దాని మీద ఏలిక చేయగలిగిన ప్రత్యేకమైన పరిస్థితి ఏలికలు. అలాంటి ఏలికలు మన దేహాన్ని తిరిగి సజీవంగా దేవుని సమర్పించి యాజకత్వం చేస్తుంటారు. ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంటుంది. ఇది కాబట్టి దేవుని నూతనమైన రాజ్యంలో ఈ ప్రక్రియ జరుగుతుంటుంది. పూర్వకాలంలో దేహాన్ని ఏలుబడి చేసే ప్రక్రియ చాలా తక్కువగా కనపడుతుంటుంది. దేహాన్ని ఏలుబడి చేయలేని వాడు ఏం చేస్తుంటాడంటే, నేను ఇది చేసేదేమో నేను ఎరుగను, చేయాలని ఉద్దేశించిన మంచి చేయలేకపోతున్నా, చేయకూడదు అనుకుని కీడు చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే నన్ను ఏలుబడి చేసేది పాపం నా మీద ఏలుబడి చేస్తుంది అని చెప్పేశాడు. పాపం యొక్క ఏలుబడి జరుగుతున్న కారణాన, పాపం తన మీద ఏలుబడి చేస్తున్న కారణాన చేయగలిగింది చేయలేకుండా, చేయాల్సింది చేయకుండా చేయకూడదు చేసే పరిస్థితి. ఎందుకు చేస్తున్నావు ఈ పరిస్థితి అని అడిగితే, ఎలా చేస్తున్నది నేను కాదు, నాలో ఉన్న పాపమే, పాపం ఏలుబడి చేస్తుంది నన్ను అని చెప్పేశాడు. పాపం ఏలుబడి చేసినప్పుడు నీ ఇష్టం నేను నెరవేర్చుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో నువ్వు ఒకటికి దాసుడివై, బానిసవై, ఈ బానిసత్వం పాపానికి చేసే బానిసత్వం చేసిన రోజుల్లో పాపం ఏలుబడి చేసింది. కానీ ఇప్పుడు జీవము కలిగిన వారు ఏం చేస్తుంటారంటే, జీవము కలిగి రాజులై దేహాన్ని ఏలుబడి చేస్తూ అదే దేహాన్ని దేవునికి సజీవంగా సమర్పించినప్పుడు ఏం జరుగుతుంది? మరి రాజులే యాజకత్వం చేస్తున్నాడు, రాజే యాజకత్వం చేస్తున్నాడు అన్నమాట. అలాంటి ప్రక్రియ జరిగే ప్రభుత్వం ఇది జీవ ప్రభుత్వం. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, జీవము కలిగిన వారై మరణం మీద ఏలుబడి చేస్తుంటారు. మరణం మీద ఏలుబడి చేస్తుంటారంటే మరణం వారి వశమై ఉంటుంది, వారి స్వాధీనమై ఉంటుంది. మరణానికి వారు భయపడరు. మరణం వారి వశంలో ఉండి ఉంటుంది. ప్రత్యేకంగా తనకి మరణం వారికి సేవకుడుగా పరిచర్యలు అందించే పరిస్థితిలో ఉంటాడు, కానీ మరణం అధికారం చేసే పరిస్థితిలో ఉండదు జీవ ప్రభుత్వంలో. కాబట్టి పరిచర్య చేసే, సేవకత్వం చేసే పరిస్థితిలో మరణాన్ని దిగజార్చేసేసాడు. ప్రత్యేకించి దిగజార్చిన పరిస్థితిలో ఏమన్నాడంటే, 1 కొరింథీ 3వ అధ్యాయంలో, మరణము నీకు సేవకునికి అప్పగించిన సమాచారం తెలియజేస్తున్నాడు. మరణం ఇక మీదట నీ మీద పెత్తనం చేయదు, ప్రభుత్వం చేయదు అని సమాచారం తేటగా తెలుసు. కాబట్టి ఎవడును మనుషులను అతిశయింపకూడదు. 1 కొరింథీ 3వ అధ్యాయంలో 21, 22 వచ్చిన అతిశయింపకూడదు. సమస్తమును మీవి, పౌలైనను అపోల్లో అయినను, కేఫైన, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందును, రాబోనని సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. సమస్తమును మీవే. మరణం కూడా మీకు స్వాధీనం చేసేసాడు. మరణం వలన హాని రాదు. మరణం వల్ల మనుషులకు హాని రాదు. మరణము జీవ ప్రభుత్వం వారికి సేవ చేయడానికి ఉపయోగించబడిన ఒక సాధనం. అందువలన మరణము ఏం చేయలేని పరిస్థితిలో పెట్టబడ్డాడు జీవ ప్రభుత్వంలో ఉన్న వారి కోసం. అందువలన దయతో ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో తీస్తే, మరణము ఏం చేయటానికి వీలైన పరిస్థితుల్లో మరణము మీది అనేశాడు. రోమీయులకు 8వ అధ్యాయంలో జీవ ప్రభుత్వంలో ఉన్న వారికి ఉన్న దీవెన 33వ వచనంలో, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు, నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే, శిక్ష విధించేవాడెవడు,
చనిపోయిన వాడు క్రీస్తే, అంతేకాదు మృతులని లేచిన వాడును దేవుని కుడిపరచం ఉన్నవాడును మీ కొరకు విజ్ఞాపన చేయని వాడు కూడా ఆయన. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైన, వస్త్రహీనతను, ఉపద్రవమైన, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున దీని గురించి రాబడేదేమనగా నిన్ను బట్టి దీనిమేళ మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెల వల్ల మేము ఎంచబడిన వారం. ఆయనను మనం ప్రేమించిన వాటి ద్వారా మనం వీటన్నిటి మీద అన్నిటిలో అత్యధికమైన విజయం పొంది ఉన్నాం. ఏటి మీద మనం అత్యధికమైన విజయం పొంది ఉన్నాము? మొదటి మాట మరణమైనను, జీవమైనను, ఒకే సమ దేవతను, ప్రధానులను, అది ఉన్నవైనను, అనుభవతులను, అధికారులైనను, ఎత్తువైన, లోతైనను, సృష్టింపబడిన ఏదైనా మన ప్రభువును యేసుక్రీస్తునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపును రూఢిగా తెలుసుకుంటున్నాం. మరణము నీకు సేవ చేయటానికి ఉపయోగించబడే సాధనమైంది. మరణం నీ మీద పెత్తనం చేసేది కాదు. ఇక మీదట మరణం పెత్తనం చేసేది కాదు. కాబట్టి ప్రభువును యేసు మనకు జీవమై ఉన్నవాడు, ఏలుబడి చేసేవాడు, జీవప్రభుత్వాన్ని ఏలుబడి చేసేవాడు, మనకు జీవమైనవాడు. మనకు జీవమైన వాడు ఏం చెప్పాడంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనం, పునరుద్ధానమును జీవమును నేనే అనేసాడు. ఎవడన్నా ఇందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన మళ్ళీ బ్రతుకును, బ్రతికిన ఇందు విశ్వాసం ఉంచి అన్నాడు చనిపోడు. అంటే ఇంకేదైనా మరో నిరర్ధకం చేయబడింది అన్నమాట. కాబట్టి పునరుద్ధానం జీవాన్ని నేనే. విశ్వాసం ఉంచావనుకో నా యందు, చనిపోయావనుకో బ్రతికావు. బ్రతికిన తర్వాత విశ్వాసం ఉంచుతూనే ఉన్నావనుకో చనిపోవు. జీవము ప్రభుత్వం చేస్తుంటే జీవం యొక్క విశేషమైన సంగతి, జీవం కలిగిన వారు ఏలుబడి చేస్తారని విశేషమైన సమాచారం దాంట్లో రాయబడి ఉంది. అందువలన ప్రభువును యేసు పునరుద్ధానము జీవమునైన వాడై తాను నిరంతరం జీవించేవాడు. తాను జీవించే మాట వేరే సంగతి, కానీ తన యందు విశ్వాసం ఉంచిన వారిని బ్రతికించే ప్రక్రియ ప్రభువును యేసు చేస్తుంటాడు. చనిపోయావా, విశ్వాసం ఉంచావా, బ్రతికావు. చనిపోయి విశ్వాసం ఉంచితే ఎలా నేను బ్రతుకుతాను? చనిపోవటం అంటే ఏంటి? వాస్తవానికి ఈ చనిపోవటం అనేది చెప్పేసి మా అపరాధం చేత పాపం చేత చనిపోయినవాడు, అపరాధం చేత పాపం చేత చనిపోయినవాడు దేవుని కుమారుని శబ్దం వినగడిగే గడియ వస్తూ ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 25వ వచనం మాట్లాడాడు. మృతులు దేవుని కుమారుని శబ్దం వినగడే వచ్చినది, ఇప్పుడే వచ్చింది, ఇది వినువారు జీవించేదారు. కాబట్టి దేవుని కుమారుని శబ్దం వింటే బ్రతుకుతావు. బ్రతికి ఆయన విశ్వాసం వచ్చిందంటే చనిపోవు. ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వం ఏలుబడి చేస్తుంది. చనిపోకుండా బ్రతికించే ప్రభుత్వం ఏలుబడి చేస్తూ ఉంది. అది విశేషమైన సంగతి. నీవేం చేస్తుంటావంటే నీవు జీవము కలిగి మరణం మీద ఏలుబడి చేస్తావని ఒక ప్రత్యేకమైన సంగతి మనం ముందుగానే చదువుకున్నాం. 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 17లో మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదే, ఒకని ద్వారా ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నిత్యదానములు పొందువారు జీవము కలిగిన వారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు అని చెప్పేసి. అందువల్ల ఒక విశేషమైన సంగతి మనం తెలుసుకోవాల్సిన సమాచారం ఏమంటే ఇక్కడ క్రీస్తు రక్తం చేత కొనబడిన మనుషులు ఉన్నారా? ఉంటే ఏంటి పరిస్థితి? యేసుప్రభు రక్తం చేత నేను కొనబడ్డానండి అంటాడు, జీవం లేదు, మరణానికి లోబడ్డాను అంటాడు. ఎంత విచిత్రమైన సమాచారం ఇది. కాబట్టి అలా జరిగే కార్యక్రమం కాదు. ఏలుబడి చేసేది ఎవరంటే క్రీస్తు రక్తం చేత కొనబడిన వారు నేడు ఏలుబడి చేస్తుంటారు. ఎవరి మీద ఏలుబడి చేస్తుంటారు? మరణం మీద ఏలుబడి చేస్తుంటారు, పాపం మీద ఏలుబడి చేస్తుంటారు, తమ సొంత దేహం మీద సంపూర్ణంగా ఏలుబడి సాగిస్తుంటారు. ఇలాగున నీ దేహం నీకు లోబడుతుందా? క్రీస్తు ప్రభు రక్తం వల్ల నేను కొనబడ్డాను అంటున్నావు, కానీ నీ దేహం నీకు లోబడుతుందో లేదో జాగ్రత్తగా ఆలోచించి. లోబడకపోతే నీకు కొనబడ్డావా? ఆ ప్రశ్న నేను అలా వదిలిపెట్టేస్తున్నాను. 2, క్రీస్తు ప్రభు రక్తం చేత విమోచించబడ్డావంటే ఏలుబడి చేయాలి, ఏలికగా ఉండాలి. నేను ఏలికగా ఉండను అంటే రక్తం చేత నీకు రక్తం యొక్క ప్రభావం నీ మీద లేదు అన్నమాట వాస్తవమైన సంగతి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 9-10 వచనాలు ఈ సమాచారం రాబడ్డాడు. మొదటి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ఆ పెద్దల్లో ఒకడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి జనంలోనూ ప్రతి ప్రజలు దేవుని కొరకు మనుషులను కొని నీవు వారిని మా దేవునికి ఒక రాజ్యం కానీ యాజకులను కానీ చేసేది కనుక వారు భూలోకమందు ఏలుతారు, ఏలుబడి చేస్తారు. భూలోకమందు ఏలుబడి చేసేవారు ఎవరు? ఇప్పుడు
క్రీస్తు ప్రభు ఏలుబడి చేస్తున్నారు. భూలోకంలో ఏలుబడి చేసేవారు ఎవరంటే రక్తం చేత కొనబడిన వారు భూలోకం మంది ఏలుబడి చేస్తున్నారు. ఎవరి మీద ఏలుబడి చేస్తున్నారు? భూలోకం మందు వారి దేహాన్ని ఏలుబడి చేసే రాజులు. దేహంలో అవయం ప్రతి అవయం వాడికి స్వాధీనమే లోబడి ఉంటుంది. నాలుగు కాదు, గీలు కాదు, ఏ గీలు నాలుకైనా పేలికైనా లోబడి ఉంటుంది. వాళ్ళకి అంతే సమాచారం. ఏలుబడి చేస్తుంటారు. నెంబర్ 2, మరణం మీద ఏలుబడి చేస్తుంటారు. నెంబర్ 3, పాపం మీద ఏలుబడి చేస్తుంటారు. పాపను తమ దేహంలో ఏలనీయకుండా చూసుకుంటూ పాపం మీద ఏలుబడి చేసి ప్రత్యేకమైన ప్రక్రియ ఏలుబడికి సంబంధించి జీవప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం. జీవప్రభుత్వంలో ఎవరు ఏలికలంటే క్రీస్తు ప్రభు రక్తం చేత కొనబడిన వారు ఏలికలు. క్రీస్తు ప్రభు తానే స్వయంగా ఏలికయ్యుండి ఆయన రక్తంతో చేత కొనబడిన వారికి ఏలుబడి చేసే ప్రత్యేకమైన ప్రక్రియ అనుగ్రహించిన కారణాన ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏలుబడి చేస్తుంది? ఏలుబడి చేసే ప్రభుత్వం ఏమేమి? జీవ ప్రభుత్వం ఏలుబడి చేస్తుందంటే జీవము ఏలుబడి చేసినప్పుడు జీవము కలిగిన వారు ఏలుబడి చేస్తుంటారు. జీవము కలిగిన వారు ఏలుబడి చేయటం అంటే వాస్తవంగా ఏం జరుగుతుంది అంటే జీవము కలిగిన వారు మరణం మీద ఏలుబడి చేస్తుంటారు. మరణం వారికి మరణం కాదు. అందువల్ల వాస్తవానికి ఏం చెప్పాడంటే మరణ ప్రభుత్వం ఉన్న జీవ ప్రభుత్వం ఉన్న కారణాన ప్రభునేసు ఆ జీవ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టేసి జీవ ప్రభుత్వానికి అధికారి ఏలుబడి చేసిన ప్రత్యేకమైన ప్రక్రియలో వీరు జీవము కలిగిన వారు తమ దేహం మీద ఏలుబడి చేసే ప్రక్రియ జరిగిస్తుంటారు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే వచ్చి ఆరాధన చేసి పోవటం కాదు. దాని దేహంలో ఉండే సమస్త అవయాలు తనకు లోబడి ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రక్రియలో అపోస్తలుడైన పౌలు కొనసాగించి ఇలా మాట్లాడాడు. 1 కొరింథీ పత్రికలో 9వ అధ్యాయం 27వ వచనంలో నేను గాలితో పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోదునేమో నా శరీరం అలగొట్టుకొని దాన్ని లోబర్చుకొనిచున్నాను అన్నాడు. దేహాన్ని లోబర్చుకునే ప్రక్రియ జీవప్రభుత్వంలో ఉన్న మనుషులకు సంబంధించిన కార్యక్రమం ఇది. దేహం నీకు లోబడాలి. దేహంలో ఉండే ప్రతి ఒక్కరు నీకు లోబడాల్సిన అవసరం ఉంది. ఏలుబడి చేసేవాడు ఏలిక. ఎవరి మీద ఏలిక? అన్నిటి మీద, తన దేహంలో ఉండే అవయవాలన్నిటి మీద ఏలిక. దేని మీద ఏలిక? నీతిమంతుడిగా తెచ్చబడి పాపం మీద ఏలిక. ఇంకా దేని మీద ఏలిక? జీవము కలిగిన వాడు మరణం మీద ఏలుబడి చేసేవాడు ఉంటాడు. ఈ మరణం మీద ఏలుబడి చేసేవాడు కనుక పేతురు పత్రికలో ఈ సమాచారం 2వ పేతురు 2వ అధ్యాయం ఏలుబడి చేసేదానికి సూచనకి సమాచారం తెలియజేశాడు. 2వ పేతురు 2వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాయబడింది, తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తనే చెబుదురు. ఒకడు దేని చేత జయింపబడునో దానికి దాసుడగును కదా అనేసాడు. దేని చేత జయింపబడితే? పాపం చేత జయింపబడితే పాపంలో దాసుడు అయిపోతావు. మరణం చేత జయింపబడితే మరణానికి దాసుడు అయిపోతావు. కాబట్టి దేని చేత జయింపబడి దానికి దాసుడు అయి ఉంటాడు. కాబట్టి దేనికి దాసుడు? మరణానికి దాసుడు అయిన వాడు జీవం లేనివాడై ఉంటాడు. కానీ ఇప్పుడు జీవం కలిగిన వాడు మరణం మీద ఏలుబడి చేస్తుంటాడు. మరణం ఏమై ఉంటుందంటే అతని వశంలో ఉండిపోతుంది. అందువల్ల మరణం సమస్యగా ఉండదు. జీవ ప్రభుత్వం ఉన్న వారికి మరణం సమస్య ఉండదు. సమస్య ఉండదు కనుకనే అపోస్తలుడైన పౌలు మాట్లాడినప్పుడు ఫిలిప్పీ 1వ అధ్యాయం 21వ వచనంలో నా మట్టుకు బ్రతుకుటే క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడు. ఏం మరణం నీకు సమస్య కాదా? చావు అంత తేలిగ్గా మాట్లాడుతున్నాడు. సస్తే బదిలేమో చావు అంటే అందరూ కొంతమంది అదృష్టస్తూ ఉంటారు. చావు వస్తుందని 100 మైళ్ళ దూరంలో వినిపించింది అనుకో, 100 మైళ్ళ దూరంలో ఉంది చావు రావడానికి. ఇక్కడే ఎదురుచేస్తారు, ముందు 100 చావులు చేస్తారు. అందువలన చావు అంటే భయము లేని పరిస్థితి జీవ ప్రభుత్వం అనుగ్రహించే మానవానులకు దివెన. కాబట్టి నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము. ఏమి అడిపెట్టిందో నీకు చావు అయితే లాభం అంటున్నావు? చావు ఎట్లా లాభం అవుతుందయా? జీవము కలిగిన వారే మరణం మీద ఏలుబడి చేస్తే నాకు చావు లాభమే కదా. కాబట్టి చావైతే లాభము. మరణము జీవప్రభుత్వం వారిని భయపెట్టదు. మరణము జీవప్రభుత్వం వారి స్వాధీనమై ఉంటుంది. జీవప్రభుత్వం వారు మరణించరు. మరణించరు అంటే
దేహము నిద్రలోకి వెళ్ళదు అంటలేదు నేను. దాన్ని దేహం నిద్రలోకి వెళ్ళింది అంటారు, అంతేగాని చావు అనరు. క్రొత్త దేవుని ప్రజలు జీవప్రభుత్వం ఉన్నవారు దాన్ని చావు అనరు. ఏమంటారంటే నిద్రపోతున్నాడు అంటారు. దాన్ని నిద్ర అంటారు కానీ చావు అనరు. కాబట్టి మరణం ఒకవేళ మరణం ఒకవేళ దేహంలో బ్రతికించే అవకాశం లేకుండా పోయిందనుకో, ఊపిరే పోయిందనుకో, ఊపిరి పోయినా వాళ్ళు చావు లేదు, నిద్రపోతుంటారని గ్రంథం చెప్పింది. కాబట్టి ప్రభునందు నిద్రపోతున్న ప్రత్యేక ప్రక్రియ జీవప్రభుత్వం ప్రసాదించే మనుషులకు దీవెన. కాబట్టి మొదటి దశలోనికి మనందరికీ తెలిసినట్టుగా 4వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్తున్నాడంటే చచ్చిన వారి గురించి అండు ఆ మాట ఉపయోగించడం. ఎందుకంటే చచ్చిన వారికి సంబంధించింది కాదు అది. ఏమంటాడు? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతర వలె మీరు దుఃఖపడుకున్నట్లు మీకు సంగతులు రాయిచున్నాను. కాబట్టి ప్రభువు తిరిగి వచ్చినప్పుడు నిద్రించిన వారి కంటే ముందు ఆయన సముఖంలో మనం చేరము. నిద్రించిన వారు ఎవరు? వచ్చాడు ప్రభువుని వచ్చినప్పుడు నిద్రపోతున్నాను, ఆయన తన టైం లేట్ వెళ్ళిపోదాం మన ఇంటికి, లేపుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇది నిద్రించిన వారు, అంతేగాని చచ్చిన వారు కాదు. కాబట్టి జీవప్రభుత్వంలో చావుకు విలువ లేదు, సావుకు పెద్ద ప్రత్యేకత లేదు. దాన్ని ఏమన్నాడంటే నిద్ర అనేసాడు. నేను మీ అందరికంటే ముందు నిద్రపోతానని నిరీక్షిస్తున్నా. నేను ముందు నిద్రలోకి వెళ్తాను, నా దేహం చెప్పే సందేశం అలాగుంది. కాబట్టి మీకంటే నేను ముందు నిద్రలోకి వెళ్ళిపోతాను. చావు అనేది దేవుని ప్రజలకు సంబంధించిన కార్యక్రమం కాదు. మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో చావు బ్రతుకులు అనే సంగతి మనుషులకు తేటగా తెలియకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 25వ వచనం, వారు మృతులను లేపబడినప్పుడు పెళ్లి చేసుకుని పెళ్లిగారు పరలోకంలో దేవతలు వండుదురు. వారు లేతురని మృతులను గురించిన సంగతి మోషే గ్రంథమందు 15 గురించిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు, నేను అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడని ఆయన అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడే కానీ మృతుల దేవుడు కాడు అని చెప్పాడు. ఆయన సజీవులకు దేవుడు, మృతుల దేవుడు కాడు. మృతులైన వారు వాళ్ళు వేరే వాళ్ళు, సజీవులు వీళ్ళు. సజీవులు మృతులు 2 రకాలైన మనుషులు భూమి మీద ఉన్నారు నేడు. సజీవులు జీవప్రభుత్వంలో పాల్గొన్నవారు సజీవులు. నేడు జీవప్రభుత్వంలో ఎవరికి పాల్గొందో వాళ్ళు సజీవులు లెక్క కింద వేశారు. కాబట్టి సజీవులు మృతులు వేరు. మృతులు భౌతికంగా చనిపోయిన లోక సంబంధులు, వాళ్ళు మృతులు అనబడతారు. అందువలన ఈ జీవప్రభుత్వంలో ఉన్నవారికి చావు లేదు. ఏముంది? నిద్ర ఉంది. ఆ నిద్ర దేహము ఈ శ్రమ సాలించుకుని విశ్రాంతి పొందటానికి వెళ్ళేది నిద్ర. కాబట్టి ఆ నిద్రలో ఉన్నవాడిని ప్రభువుని యేసు తిరిగి వచ్చినప్పుడు లేపుకొని తీసుకెళ్ళి పదండి, టైం అయిపోయిందైనా మన ఊరికి వెళ్దాం పదండి అని తీసుకెళ్ళిపోతుంటాడు. అది నిద్రకు సంబంధించిన కార్యక్రమం. అందువల్ల జీవప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే మనుషులు నిద్రిస్తారు, చనిపోరు. కాబట్టి ఎవరైనా చనిపోయాడని సమాచారం ఆలోచన చేసి దుఃఖముఖలుగా మీరు ఉండాల్సిన అవసరం లేదు. నిద్రించిన వారిని గురించిన సమాచారం ఇది అని చెప్పేశారు ప్రత్యేకించి. జీవప్రభుత్వంలో మనుషులు జీవము కలిగిన వారై మొదట ఏం చేస్తారు? పాపం మీద నిలబడి చేస్తారు. 2 నీతి గల వారై పాపం మీద చేస్తారు. జీవం కలిగిన వారై మరణం మీద నిలబడి చేస్తారు. కాబట్టి ఆత్మసంబంధ యాజకుల దేహం మీద నిలబడి చేస్తుంటారు. దేహాన్ని నిలబడి చేస్తూ, ఎలాగో మరణాన్ని నిలబడి చేస్తూ, పాపాన్ని నిలబడి చేసే ఈ ప్రక్రియ జీవప్రభుత్వంలో మనకు సొంతం అవుతుంది. కాబట్టి జీవప్రభుత్వం ఉన్నవారు ఏం చేయాలి? ఇప్పుడు 3 పనులు చేయాలి. ఏ పని చేయాలి? తన దేహాన్ని నిలబడి చేయాలి సంపూర్ణంగా, నెంబర్ 1. నెంబర్ 2, పాపాన్ని నిలబడి చేయాలి, పాపానికి దాసులు కాకూడదు ఇక మీదట. నెంబర్ 3, జీవము కలిగిన వారే మరణం మీద నిలబడి చేయాలి. మరణం మీద నిలబడి చేయాలంటే మరణం మన మీద పెత్తనం చేయడానికి అవకాశం లేని పరిస్థితి. మరణం తీసివేయబడింది క్రీస్తు ప్రభునందు.
ఆయన మరణమును నిరర్ధకం చేసి జీవ నక్షత్రం స్వార్థంలో వెలుగు తీసుకొచ్చాడు కాబట్టి ఆయన విశ్వాసం ఉంచినవాడు చావడు, బ్రతికి విశ్వాసం ఉంచినవాడు చనిపోడు. కాబట్టి చావు లేని ఒక ప్రక్రియను జీవప్రభుత్వం లోపలికి తీసుకొచ్చేసింది. ఈ సంగతి మనకు తెలియాల్సిన అవసరం ఉంది. జీవం కలిగిన వారై మరణం మీద ఏలుబడి చేస్తారు అనే ప్రత్యేకమైన ప్రక్రియ ఇప్పుడు ఏలుబడి చేసిన ప్రభుత్వం క్రీస్తు ప్రభువారి ప్రభుత్వం. క్రీస్తు ప్రభువారు జీవం కలిగి ఏలుబడి చేస్తున్నారు. జీవ ప్రభుత్వాన్ని ఏలుబడి చేసి అధినేత ఉన్నాడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి జీవము, ఆయన పునరుద్ధానము జీవమై ఉన్నవాడు కాబట్టి పునరుద్ధానము జీవం ఆయన ఇప్పుడు ఈ రాజ్యానికి అధినేత, ఈ ప్రభుత్వానికి అధినేత అయి మనుషులు బ్రతికింపజేసే కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడు. బ్రతికింపజేయటం అంటే పాపంలో అపరాధంలో ఉన్నవారిని బ్రతికించేదే ఈ ప్రభుత్వం యొక్క పాలసీ. ప్రభుత్వం పాలసీ బ్రతికించేసి దేవునితో సహవాస బంధాన్ని కల్పించేదానికి పాలసీ ఉంది. గత ప్రభుత్వం ఏం చేసేది? దేవుని దగ్గర దూరం చేసి, పాపం చేసి దేవుని దగ్గర దూరం చేసి నరకపాతం చేసే ప్రభుత్వ పాలసీలో నుంచి ఇప్పుడు క్రీస్తు యొక్క ప్రభుత్వ పాలసీ పాపాలు క్షమించి జీవాన్ని అనుగ్రహించి దేవునితో సహవాసాన్ని పెంచి దేవునికి దూరస్తులు కాకుండా కాపాడే ఒక ప్రక్రియను జరిగించే ప్రభుత్వం పాలసీ కార్యక్రమం జరుగుతోంది. జీవము కలిగిన వారై మరణం మీద ఏలుబడి చేసే ఈ ప్రక్రియలో పాలువారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఏంటంటే ప్రభువుని యేసు ఏలుబడి చేస్తున్నారు. క్రీస్తు ప్రభునందు ఆయన రక్తం చేత కొనబడిన వారు ఏలికలై ఉన్నారు. స్వరక్తం ఇచ్చి సంపాదించాడు ఆయన ప్రభువుని యేసు. కాబట్టి ఈ సంపాదించిన మనుషులు ఆయన ప్రతి వంశంలోనూ ఆయన భాషలు మాట్లాడడం, ప్రతి జనంలో ప్రతి ప్రజలు దేవుని కొరకు మనుషులను కొని వారిని మా దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేసేది కనుక ఆయన వారు భూలోకం మందు ఏలుదురు. ఎవరు భూలోకం మంది ఏలేది? రక్తం చేత కొనబడిన వారు భూలోకం నిలబడతారు. అదే రక్తం చేత కొనబడ్డావా? కొనబడితే ఏం చేయాలి? దేహాన్ని సంపూర్ణంగా దేహం మీద ఏలుబడి చేయాలి. అంతేగాని దేహానికి ఇష్టం వచ్చిన పనులని పాప పనులు దేహం చేయడానికి దేహాన్ని నడిపించకూడదు. జీవం కలిగిన వాడిని ముందు రక్తం చేత కొనబడితే ఏలుబడి చేసేవాడు తన సొంత దేహాన్ని ఏలుబడి చేస్తుండాలి. ఏలుబడి చేయడం నేర్చుకోవాలి. సొంత దేహాన్ని ఏలుబడి చేయడం నేర్చుకొని ఆ దేహాన్ని దేవుని సజీవంగా సమర్పించాలి. అప్పుడు రాజైన యాజకుడు కార్యక్రమం నెరవేరుస్తాడు. 2 పాపం నీతిమంతుడిగా తెచ్చిబడ్డవాడై పాపం మీద ఏలుబడి చేస్తుంటాడు. పాపం ఇక తన దేహంలో ఏలుబడి చేయకుండా తానే పాపం మీద ఏలుబడి చేసే ప్రక్రియ ఏర్పాటు చేయగలుగుతాడు. 3 జీవం కలిగిన వాడై మరణం మీద ఏలుబడి చేస్తుంటాడు. కాబట్టి మరణం దశకు వచ్చే పరిస్థితి లేదన్నమాట. చావరు అన్నమాట. ప్రత్యేకించి చావరు అంటే భౌతికంగా నిద్రపోరు అని చెప్పట్లేదు. భౌతికమైన శరీరం చేసి పని చేసి అలసిపోయి నిద్రపోతుంది. కాబట్టి మరణమని మనుషులు లోకంలో అనుకునేది వీళ్ళకి నిద్ర మాత్రమే. వీరి మీద పెత్తనం చేయడానికి అవకాశం ఉంటుంది. అందువలన పునరుద్ధానంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరగబోతుంది. ఇలాంటి ప్రభువుని యేసు ఏలుబడి చేస్తూ చివరికి ఈ రాజ్యాన్ని తండ్రి దేవునికి అప్పగించే ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు 1 కొరింథీ మనకంతా 15వ అధ్యాయం మనందరికీ తెలిసినట్టుగా ఆ సమయం వచ్చేవరకు ఈయన రాజ్య పరిపాలన చేస్తుంటాడు. ప్రభువుని యేసు రాజ్య పరిపాలన కొనసాగుతుంటుంది. 24వ వచనం నుండి ఇలా రాబడింది. పైన చదివేస్తాను, క్షమించండి. 20వ వచనం నుండి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో, ఆ మాటలు మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నిద్రించిన వారిలో అంటే భౌతికంగా చనిపోయిన వారిలో అన్నమాట దాని అర్థం. ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళు ప్రథమంగా క్రీస్తు మృతుల నుంచి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగాను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందిరో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడారు. ప్రతివాడు తన వర్షంలో బ్రతికింపబడు. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, అది సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయించుండవలను. కడపడ నశింపజేయబడి శత్రువు మరణం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబర్చించాను. సమస్తం లోబర్చించబడినదని సంగతి చెప్పినప్పుడు ఆయన సమస్తం లోబర్చినవాడు తప్ప సమస్తం లోబర్చబడిన సంగతి విశదమే. మరియు సమస్తం ఆయనకు లోబర్చిన వాడు అప్పుడు దేవుడు సర్వముతో కుమారుడు తనకు సమస్తం లోబర్చిన దేవునికి తానే లోబడును అని చెప్పేశాడు. ప్రత్యేకించి అంతంలో పునరుద్ధానమందు మనము నశింపజేయబడి ఈ మరణ ప్రభుత్వము ఏం చేస్తుందంటే మరణము లేని ఒక పరిస్థితిని కలిగించి దేవునికి అప్పగించేస్తాడు. అంటే వాస్తవానికి మరణం లేని సమయం ఒకటి వచ్చింది భూలోకానికి. మరణం లేని సమయం
అంటే ఎవరు మరణించరిక. ఒకవేళ నువ్వు నరకానికి వెళ్ళావనుకో, నరకానికి వెళ్తే చావు. పరలోకానికి వెళ్ళావనుకో, పరలోకంలో చావు లేకుండా ప్రభువుని యేసు తిరిగి ప్రత్యేకమైనప్పుడు ఈ మరణ ప్రభుత్వం ఏం చేసిన సంపూర్ణంగా మరణాన్ని నిరర్ధకం చేసిన వాడు మరణాన్ని లేకుండా తీసివేస్తాడు ప్రభు. అప్పటిదాకా ఏలుబడి చేస్తాడు ఆయన. ఆ ఏలుబడి చేసిన తర్వాత తిరిగి ఆ రాజ్యాన్ని తండ్రి దేవునికి అప్పగించేస్తాడు. కాబట్టి అంతవచ్చు. కాబట్టి ఆయన రాజ్య పరిపాలన మరణాన్ని సంపూర్ణంగా తొలగించి లేకుండా చేసే, నిరర్ధకం చేసిన కాడ నుంచి సంపూర్ణంగా మరణం లేకుండా చేసే పరిస్థితి వరకు ప్రభువుని యేసు ఏలుబడి చేస్తుంటాడు. ఇది జీవ ప్రభుత్వం. దీనికి ఇన్ని సంవత్సరాలు చెప్పడానికి నాకు తెలియదు. మరణ ప్రభుత్వాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 4000 సంవత్సరాలని మనం లెక్క కట్టగలిగాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని సంవత్సరాలు లెక్క కట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే తన సమస్యను తను లోపరిచే వరకు ఆయన రాజ్యపాలన చేస్తుండాలి. ఆకారం నశింపజేయబడి శత్రు మరణము, ఆ మరణము నశింపజే వరకు కృష్ణ పరిపాలన చేస్తుండాలి. కాబట్టి జీవ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పరిపాలన ముగించేటప్పుడు మరణాన్ని సంపూర్ణంగా లేకుండా చేసి, ఎవరికే మరణం లేకుండా, పరలోకానికి వెళ్ళేవాళ్ళు చావరు, మరణం ఉండదు. నరకానికి వెళ్ళేవాళ్ళు కూడా చావు లేకుండా సంపూర్ణంగా అక్కడైనా యుగాలు ఏడుస్తూ కాలు గడపాల్సిందే, అక్కడైనా యుగాలు హాయిగా జీవితం కొనసాగించాల్సిందే. కాబట్టి ఈ మరణం తొలగించే వరకు కృష్ణ జీవ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంటాడు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏలుబడి చేస్తుంది? జీవము ఏలుబడి చేస్తుంది. మనం ఏం చేస్తాం? జీవం కలిగిన వారే కృష్ణ ప్రభుత్వం పాటు ఏలుబడి చేస్తాం. వారు భూలోకం మందు ఏలుదురు అనే మాట మనం గ్రహించి భూలోకంలో ఎలాంటి ఏలుబడి చేయాలి అనే సమాచారం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భూలోకంలో ఎలాంటి ఏలుబడి చేయాలి, నీ దేహాల్లో ఉండే ప్రతి అవయవాన్ని నీకు లోబర్చుకోవాలి, వశపరుచుకోవాలి. ఏది నా మాట వింటలేదు అనకూడదు. అన్నిటినీ లోబర్చుకొని జీవితం కొనసాగేది. నా నాలుక ఊరికే జారిపోతుంది, జారిపోకూడదు, లోబర్చుకోవాలి. నా కన్ను జారిపోతుంది, జారిపోకూడదు, వశపరుచుకోవాలి. నా కాలు జారుతుంది, జారకూడదు, వశపరుచుకోవాలి. అలాగున నీ ప్రతి అవయవం నీకు లోబడి వశపరుచుకొని ప్రక్రియ జరగాలి. రెండు, ఒకప్పుడు పాపం నీ మీద ఏలుబడి చేసింది, నీ ఇష్టపక్కన నీ నడిపించింది. ఏలుబడి చేసిన పాపాన్ని ఇప్పుడు నీవే ఏలుబడి చేసి పాపం నీ మీద పెత్తనం చేయకుండా ఉండేటట్టుగా జీవితాన్ని కొనసాగించాలి. మరణం మీద నీకు ఏలుబడి కావాలి. కాబట్టి మరణం ఏలుబడిలో ఏం జరుగుతుందంటే సంపూర్ణంగా మరణం నీకు లోనై చావు అనేదాన్ని నీ జీవిత అనుభవంలో తొలగించి దాన్ని నిద్రగా మార్చేశాడు. నిద్రగా మార్చిన కారణాన్ని మరణంగా వహించబడదు ప్రత్యేకించి. కాబట్టి మరణం నీకు వశమైపోయి ఉంటుంది. క్రైస్తవులకు అలాంటి మరణం లేకుండా చేయటానికి ప్రభువుని యేసు ఏం చేశాడు? రాజ్యరకం చేస్తూ యాజకత్వం కూడా చేస్తున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధం ఈ మరణం, పాపం చేసి వచ్చే మరణం యొక్క ప్రభావం నీ మీద లేకుండా, నీ మీద నువ్వు బుద్ధిపూర్వకం నువ్వు పాపం చేసేది నీకు సొంతమైన సమాచారమే. కానీ బుద్ధిపూర్వకం కాకుండా నీ వలన బలహీనత వలన త్రోవ తప్పిపోయిన వలన ఏదైనా కార్యక్రమం జరిగించితే దాని విషయంలో ప్రభువుని యేసు బాధ్యత వహించి సంపూర్ణంగా నీ మీద నీకు మరణం లేకుండా చూపించేసే కార్యక్రమం జరిగిస్తుంటాడు. ప్రభుత్వం యొక్క పాలసీ అది. దేవునితో నీకుండే బాంధవ్యాన్ని తెంచబడకుండా కాపాడే బాధ్యతను కృష్ణ ప్రభువు వహిస్తామన్నాడు. మరణం అంటే దేవునితో ఉండే సహవాస బాంధవ్యం తెంచబడేది ఆత్మ సంబంధమైన మరణం. భౌతికమైన మరణం అంటే దేహంలోంచి సమాజం నుంచి మనుషులు వేరు చేసేది భౌతికమైన మరణం. కాబట్టి అది రెండు కూడా ప్రభువుని యేసునందు నిరర్ధకం చేయబడి జీవమున అక్షయతను సువార్తను విలువ తీసుకొచ్చిన కృష్ణ ప్రభునందు జీవ ప్రభుత్వం ఏలుబడి చేస్తోంది. కాబట్టి క్రైస్తవులైన వారు ఏలికలుగా ఉంటారు. నువ్వు ఏలికగా జీవిస్తున్నావో లేదో ఆలోచించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఏలికగా కాకపోతే, నువ్వు ఏలికవు కాకపోతే నువ్వు భక్తుడు అని అంగీకరించబడే అవకాశం ఉండదు. నేను మహిమలో ఆయన అంగీకరించాలంటే నువ్వు ఏలికగానే నేను అంగీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన జీవప్రభుత్వంలో మనుషులకు ఈ ఆధిక్యతను ప్రత్యేకంగా అనుగ్రహించిన కారణాన జీవము కలిగిన వారు ఏలుబడి చేసి కృపలో కృప అనుభవించాలని ప్రభువుని యేసుక్రీస్తు వారి పేట మేము మనం చేసిన నమస్కారం.